Hello guys, welcome to our channel. Today we are going to learn about the file handling. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో కంప్లీట్ గా నేర్చుకోబోతున్నాం. మనము ఈ ఫైల్ హ్యాండ్లింగ్ లో మనము ఏమేం టాపిక్స్ నేర్చుకోబోతున్నాం అంటే మనము ఫైల్ ని ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత మనం ఆ ఫైల్ ని ఎలా క్లోజ్ చేయాలో ఈ వీడియోలో మనము కంప్లీట్ గా నేర్చుకోబోతున్నాం. ఇంకా మనకు కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఆ మెథడ్స్ ని మనము ఈ ఫైల్ హ్యాండ్లింగ్ లో ఎలా యూజ్ చేస్తామంటే లైక్ మనకు కొన్ని 2 మెథడ్స్ ఉన్నాయి, లైక్ టెల్ మెథడ్ అండ్ సీక్ మెథడ్. ఈ టెల్ అండ్ సీక్ మెథడ్స్ మనం ఫైల్ హ్యాండ్లింగ్ లో ఎలా యూజ్ చేస్తామో నేర్చుకోబోతున్నాం. ఇంకా ఒక క్యారెక్టర్ డేటాని ఒక టెక్స్ట్ ఫైల్ నుంచి ఎలా రీడ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అప్ టు ఎండ్. ఇక్కడ ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైల్ అంటే మనము ఏదైనా డేటాని స్టోర్ చేయాలంటే మనం ఏదైనా ఆ డేటాలో ఏదైనా ప్రోగ్రామ్ ని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాని స్టోర్ చేయాలంటే మనకు ఒక పర్టికులర్ ఫైల్ అనేది అవసరం. సో దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ ఫైల్. సో అందుకోసమే మనం ఈ ఫైల్ ని యూజ్ చేస్తున్నాం ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసినందుకు. ఇక్కడ ఫైల్ అంటే ఏం లేదు, ఒక డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకుంటది. సో ఫైల్ అంటే ఒక డేటాని స్టోర్ చేసుకునే దాన్ని మనం ఇక్కడ ఫైల్ అని అంటున్నాం. ఇక్కడ బేసికల్ గా ఫైల్ అనేది ఒక 2 టైప్స్ గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక టెక్స్ట్ ఫైల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బైనరీ ఫైల్. ఇక్కడ టెక్స్ట్ ఫైల్ అంటే ఇక్కడ బేసికల్ గా టెక్స్ట్ ఫైల్ ఏం చేస్తుంది అంటే ఒక క్యారెక్టర్ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటది. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే లైక్ abcd.text. ఇక్కడ బైనరీ ఫైల్ అంటే బేసికలీ ఇట్ నీడ్స్ టు స్టోర్ అబౌట్ ఓన్లీ ద బైనరీ డేటా, అంటే ఒక బైనరీ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటది. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక వీడియోస్, ఆడియోస్, ఫైల్స్ ఎక్సెట్రా. ఇక్కడ మనము ఒక ఫైల్ ని ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ ఫైల్ ని ఓపెన్ చేయాలంటే మనం ఏదైనా ఫైల్ ని ఓపెన్ చేసిన తర్వాత లైక్ మనం ఏదైనా ఒక ఆపరేషన్ ని పర్ఫామ్ చేయాలి, లైక్ రీడింగ్, రైటింగ్. సో ఏదైనా ఒక ఆపరేషన్ ని పర్ఫామ్ చేయాలి అంటే మనకి ఒక ఫైల్ అనేది అవసరం. సో దట్ పర్పస్ ఇన్ పైథాన్ వి హ్యావ్ ఏ ప్రీడిఫైన్డ్ మెథడ్. మనకు పైథాన్ లో ఒక ప్రీడిఫైన్డ్ మెథడ్ అనేది ఉంది ఒక ఫైల్ ని ఓపెన్ చేయాలంటే. లైక్ దట్ మెథడ్ ఈస్ f.open. ఇక్కడ మనము ఫైల్ ని ఎలా ఓపెన్ చేస్తామంటే మనకు ఒక పర్టికులర్ సింటాక్స్ అనేది ఉంది ఆ ఫైల్ ని ఓపెన్ చేయాలంటే. ఇక్కడ f open ఫైల్ నేమ్ కామా మోడ్. ఇక్కడ మనము ఒక ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాం, లైక్ కొన్ని ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఫైల్ నేమ్ అని ఎందుకు ఇస్తున్నాం అంటే మన ఒక ఫైల్ నేమ్ ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తేనే ఆ ఫైల్ ని మనం ఓపెన్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ మోడ్ అంటే ఒక ఫైల్ ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఎందుకు ఓపెన్ చేస్తాం ఫైల్ ని, ఒక ఫైల్ ని రీడ్ చేయాలంటే మనకు r అనే ఒక మెథడ్ ఉంటుంది. అంటే ఫైల్ ని బేసికల్ గా ఎందుకు యూజ్ చేస్తున్నాం, లైక్ రీడింగ్ పర్పసా, ఏదైనా రాయాలనుకుంటున్నామా. సో అందుకోసం ఇక్కడ మోడ్ ఆపరేషన్ ని వాడుతున్నాం. ఇక్కడ మనము మనకి కొన్ని మోడ్స్ అనేవి మనకు పైథాన్ లో ఉన్నాయి. సో చూసుకుంటే కనుక ఇక్కడ r అనేది ఒక మోడ్. ఈ r అనే మోడ్ ఏం చేస్తుందంటే పర్టికులర్ గా మనం ఏదైనా ఒక ఫైల్ ని ఓపెన్ చేసినాం, ఓపెన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫైల్ ని నువ్వు విచ్ పర్పస్ ఓపెన్ చేసినావు, నువ్వు ఒక డేటాని రీడ్ చేయాలనుకుంటావు. సో ఆ పర్పస్ అప్పుడు నువ్వు ఈ r అనే మోడ్ ని ఆపరేషన్ ని వాడుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ని ఓపెన్ చేస్తున్నావు, విచ్ పర్పస్ ఓపెన్ చేస్తున్నావు, ఒక డేటాని ఫైల్ లో రాస్తుంది. సో అప్పుడు నువ్వు ఈ w మోడ్ ఆపరేషన్ ని వాడతావు. ఇక్కడ ఏ మోడ్ ఆపరేషన్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే అపెండ్, అంటే నువ్వు ఒక ఫైల్ ని క్రియేట్ చేసినావు, పర్టికులర్ ఫైల్ లో కొంచెం డేటా అనేది ఉంది, నువ్వు ఎక్స్ట్రా డేటాని యాడ్ చేయాలనుకుంటే ఈ అపెండ్ ఆపరేషన్ ని వాడతాం. అంటే దిస్ అపెండ్ మోడ్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ఏ న్యూ క్యారెక్టర్ డేటా టు దట్ ఫైల్. ఇక్కడ r+ మోడ్ ఆపరేషన్ అంటే నువ్వు ఒక ఫైల్ ని విచ్ పర్పస్ ఓపెన్ చేస్తున్నావు, ఒక డేటాని రీడ్ చేస్తుంది, ఆ పర్టికులర్ డేటాలో నువ్వు ఒక డేటాని ఇంకా న్యూ డేటాని రాస్తానికి ఓపెన్ చేస్తున్నావు. సో దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ r+ మోడ్ ఆపరేషన్. ఇక్కడ w+ మోడ్ ఆపరేషన్ అంటే లైక్ సేమ్ థింగ్, మనము ఆ ఫైల్ ని రాస్తున్నాం, ఆ ఫైల్ ఏదైనా రాయాలనుకున్నప్పుడు ఆ ఫైల్ ని రాసిన తర్వాత ఆ పర్టికులర్ డేటాని మనం రీడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ w+ మోడ్ ఆపరేషన్ ని వాడతాం. a+ మోడ్ ఆపరేషన్ అంటే మనము ఒక న్యూ క్యారెక్టర్ డేటాని ఆ డేటాలో
స్టోర్ చేయాలనుకున్నప్పుడు సో నువ్వు స్టోర్ చేసి ఆ డేటా రాస్తున్నావు కదా. సో దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ a ప్లస్ మోడ్ ఆపరేషన్. ఇక్కడ ఎక్స్ మోడ్ ఆపరేషన్ అంటే ఏం లేదు, టు ఓపెన్ ద ఫైల్ ఇన్ ఎక్స్క్లూజివ్ క్రియేషన్ మోడ్. అంటే మన అవసరాన్ని బట్టి ఈ ఫైల్ ని మనము ఓపెన్ చేస్తున్నాం అన్నట్టు. దిస్ 7 modes ఆర్ అప్లికేబుల్ ఫర్ ద టెక్స్ట్ ఫైల్. ఈ 7 modes ఏవైతే ఉన్నాయో లైక్ ఆర్, రీడ్, రైట్, అపెండ్, ఆర్ ప్లస్, డబ్ల్యూ ప్లస్, ఏ ప్లస్ ఏవైతే ఉన్నాయో ఈ 7 mode ఆపరేషన్ అనేది ఈ టెక్స్ట్ ఫైల్ కి అప్లికేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏవైతే 7 modes అనేవి ఉన్నాయో ఆ 7 modes అనేవి ఎప్పుడైతే ఒక ఏ అనే వేరియబుల్ తోటి కంబైన్ అవుతాయో ఆ కంబైన్ అయి అది ఒక బైనరీ ఫైల్ ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనే ఒక మోడ్ ఆపరేషన్ అనేది ఉంది. ఆ మోడ్ ఆపరేషన్ అనేది బి అనే వేరియబుల్ తోటి కంబైన్ అవుతుంది. కంబైన్ అయి ఒక బైనరీ ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆర్ అనే రీడ్ అనే మోడ్ ఆపరేషన్ బి అనే వేరియబుల్ తోటి కంబైన్ అయి ఆర్బి అనే ఫామ్ అయింది బైనరీ ఫైల్. ఇక్కడ డబ్ల్యూ అనే రైట్ ఆపరేషన్ బి అనే వేరియబుల్ తో కంబైన్ అయింది కాబట్టి డబ్ల్యూ బి బైనరీ ఫైల్. ఇక్కడ అపెండ్ అండ్ కంబైనింగ్ విత్ బి అనే వేరియబుల్ తోటి కంబైన్ అవుతుంది. సో ఏబి అని ఫామ్ అయింది. ఇక్కడ ఏ అపెండ్ ప్లస్ బి అని, డబ్ల్యూ ప్లస్ బి అని, ఆర్ ప్లస్ బి అని, ఎక్స్ బి అని ఇలా ఎప్పుడైతే ఈ 7 mode ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే బి అనే వేరియబుల్ తోటి కంబైన్ అయ్యి ఒక బైనరీ ఫైల్ ని క్రియేట్ చేస్తుంది, ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ ఓపెన్ చేయాలి, ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఆ ఫైల్ కి పర్టికులర్ గా ఒక ఫైల్ నేమ్ అనేది ఇస్తాం. సో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ abcd.txt అని ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ మనము ఆ ఫైల్ ని ఎలా ఓపెన్ చేయాలో ఆ ఫైల్ ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఆ ఫైల్ ని కంపల్సరీ క్లోజ్ చేయాలి సర్టెన్ సిచ్యుయేషన్ లో. సో మనకు పైథాన్ లో కొన్ని మనము ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ అనేది ఉంది ఒక ఫైల్ ని క్లోజ్ చేస్తుంది. అదేంటి అంటే f.close అనే ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఆ ఫైల్ ని క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే మనము లైక్ ఒక ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాం లైక్ రీడింగ్, రైటింగ్. సో ఆ పర్ఫామ్ చేసిన తర్వాత మనం పర్టికులర్ గా ఆ ఫైల్ ని క్లోజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఈ ప్రీడిఫైన్ ఫంక్షన్ అనేది ఉంది f.close అని. మనకి ఈ ఫైల్ ఆబ్జెక్ట్ కి వేరియస్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో ఇట్ ప్రొవైడ్స్ డీటెయిల్స్ అబౌట్ ద ఫైల్. అంటే ఏవైతే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ఏం చేస్తాయి, ఆ ఫైల్ యొక్క డీటెయిల్స్ ని మనకి ప్రొవైడ్ చేస్తాయి. సో ఇట్ ప్రొవైడ్స్ డీటెయిల్స్ అబౌట్ ద ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అంటే ఆ ఫైల్ పర్టికులర్ ఫైల్ యొక్క నేమ్ ఏంటిది, లైక్ మనం ఆ ఫైల్ ని ఎందుకు ఓపెన్ చేసినాం అనేవి ఈ ప్రాపర్టీస్ అనేవి మనకు తెలియజేస్తాయి ఎప్పుడైతే ఆ ఫైల్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు. తర్వాత నువ్వు ఆ ఫైల్ ని ఓపెన్ చేసిన తర్వాత సర్టెన్ సిచ్యుయేషన్ తర్వాత నువ్వు ఆ ఫైల్ ని క్లోజ్ చేస్తావు. సో ఇక్కడ మనం క్లోజ్ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే ప్రాపర్టీని అంటే ఒక ఫైల్ ని ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫైల్ అనేది నీకు ఓపెన్ అయిందా లేదా చెక్ చేసేందుకు మనం ఇక క్లోజ్డ్ ప్రాపర్టీని వాడుతున్నాం. ఇక్కడ ద క్లోజ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద ఫైల్ వెదర్ ఇట్ ఈస్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్. మనం రీడబుల్ అంటే మనం ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫైల్ మనకు రీడబుల్ గా ఉందా లేదా అని చెక్ చేసేందుకు మనం ఈ రీడబుల్ అనే ప్రాపర్టీని వాడతాం. లైక్ సేమ్ యాజ్ ఏ రైటబుల్ ప్రాపర్టీ కూడా సేమ్ అంతే వాడతాం. అది మనము రాయగలుగుతామా ఆ ఫైల్లో లేదా రాయమా అన్నప్పుడు మనం ఈ రైట్ ప్రాపర్టీని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను మీకు ఈ ఫైల్ ని ఎలా ఓపెన్ చేయాలి, దానికి పర్టికులర్ సింటెక్స్ ఏంటి, తర్వాత ఒక ఫైల్ ని ఓపెన్ చేసిన తర్వాత నువ్వు ఆ ఫైల్ ని కొంచెం డేటా రాసిన తర్వాత ఆ ఫైల్ నువ్వు ఎలా క్లోజ్ చేస్తావో నేను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ని నేను VS Code లో రన్ చేసి చూపిస్తా. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. నేను ఇక్కడ VS Code ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్ ని ఓపెన్ చేసిన. ఆ ఫోల్డర్ పేరు ఏంటంటే file.py. నేను ఫోల్డర్ లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా లైక్ hello.py చేసి నేను ఒక ఫైల్ ని ఓపెన్ చేయాలంటే మనకి ఒక మెథడ్ అనేది ఉంది f.open అని. సో ఆ మెథడ్ ని బేస్ చేసుకుని ఒక ఫైల్ ని ఓపెన్ చేసి ఆ ఫైల్లో నేను ఫైల్ నేమ్ abc.txt అని ఇచ్చి నేను ఇందులో పర్టికులర్
ఇక నేను ఎందుకు ఓపెన్ చేస్తున్న ఫైల్ని అంటే ఒక ఫైల్లో ఒక డేటా రాస్తుంది. సో దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ w మోడ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ చేస్తున్నా ఏమంటే ఫైల్ మోడ్ ఏంటిదండి తెలుసుకుందందుకు. సో అందుకే ఫైల్ మోడ్ ఏంటిదో తెలుసుకుందందుకు ఫైల్ మోడ్ అని రాసిన తర్వాత నేను ఏం చేస్తున్నా తర్వాత నేను f డాట్ మోడ్ అని రాసిన ఇక్కడ ప్రింట్ చేయాలి కదా. సో ఫైల్ నేమ్ అవ్వాలి ఫస్ట్ పర్టికులర్గా మనకి, తర్వాత f డాట్ నేమ్, తర్వాత నేను చేస్తున్నా ఈ ప్రోగ్రామ్ అనేది రీడబుల్ కాదా అని చెక్ చేస్తున్నా. This file is readable or not తెలుసుకున్నందుకు నేను రీడబుల్ ప్రాపర్టీని వాడినా. ఇక్కడ నేను f డాట్ రీడబుల్ అని ఇచ్చిన ఫస్ట్ చూద్దాం. ఇచ్చి తర్వాత నేను ఏం చేస్తున్నా మళ్ళా దీన్ని చెక్ చేస్తున్నా ఈ ఫైల్ ఓపెనా లేదా క్లోజ్ అయిందా అని. ఈస్ ఫైల్ క్లోజ్డ్ అని ఇచ్చి నేను f డాట్ క్లోజ్ అని ఇచ్చి తర్వాత నేను ఏం చేస్తున్నా ఈ ఫైల్ని క్లోజ్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే మన దీన్ని కాపీ చేద్దాం, కాపీ పేస్ట్. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని నేను ఏం చేస్తున్నా సేవ్ చేయాలి, Ctrl+S. తర్వాత మనం ఏం చేయాలి రన్ చేయాలి. రన్ చేస్తే నాకు ఇక్కడ ఫైల్ నేమ్ ఏం చూపించిందంటే abc.txt. అంటే ఇక్కడ నేను ముందు ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇచ్చిన abc.txt అని. సో నాకు ఫైల్ నేమ్ abc.txt అని వచ్చింది. ఇక్కడ మనము ఏమైనా ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా పేరు ఇస్తా, లైక్ సిద్ధార్థ అని. తర్వాత నేను ఎప్పుడైతే దీన్ని సేవ్ చేసి రన్ చేస్తానో ఉప్స్ నా ఫైల్ నేమ్ నా పేరు ఇచ్చింది సిద్ధార్థ అని. ఫైల్ మోడ్ అంటే మనం ఎందుకు ఏ పర్పస్ ఈ ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాం అంటే ఒక పర్టికులర్ ఫైల్లో నేను ఒక డాటాని రాస్తుంది. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ దిస్ రైట్ మోడ్. సో ఇక్కడ రైట్ మోడ్ అని చూపించింది, w అంటే రైట్ రాస్తుంది. సో ఈ ఫైల్ ఈస్ రీడబుల్. ఈ ఫైల్ అనేది రీడబులా కాదు, మనం ఒక ఫైల్లో ఒక డాటాని రాస్తుంది ఓపెన్ చేస్తున్నాం. సో ఒక డాటాని రాస్తుంది ఓపెన్ చేస్తున్నాం. సో డిస్ప్లేస్ ఫాల్స్. మనం ఈ ఫైల్ ని క్లోజ్ చేసినాం, ఇక్కడ క్లోజ్ చేయలేం కదా, ఆ ఫైల్ ఇంకా డాటాను రాస్తున్నాం. సో మనము అది బులియన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ అని డిస్ప్లే అయితే, ఫాల్స్ అని ఫాల్స్ అయితే డిస్ప్లే ఇస్తుంది. ఇక్కడ మనకి కండిషన్ అనేది ఫాల్స్, సో ఈ డిస్ప్లేస్ ఇట్ హాస్ ఫాల్స్. ఎప్పుడైతే నేను మళ్ళీ ఆ ఫైల్ ని క్లోజ్ చేసిన తర్వాత f డాట్ క్లోజ్ అని, తర్వాత మళ్ళీ నేను ఫైల్ ని ఆ కండిషన్ చెక్ చేస్తున్నా ఫైల్ అనేది క్లోజ్ అయిందా కాలేదా అని. తర్వాత నేను మళ్ళీ ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ ట్రూ అయింది, అంటే ట్రూ అని డిస్ప్లే చేసింది బులియన్ ఫంక్షన్. అంటే ఆ కండిషన్ అనేది ట్రూ, అంటే ఇక్కడ ఈ ఫైల్ అనేది మనం క్లోజ్ చేసినాం. సో ఈ డిస్ప్లేస్ హియర్ యాజ్ ఏ ట్రూ. హౌ టు రైట్ ఏ డాటా టు ఏ టెక్స్ట్ ఫైల్ అంటే మనం ఒక డాటాని ఒక టెక్స్ట్ ఫైల్లో ఎలా రాయాలంటే, మన పర్టికులర్ గా ఒక డాటాని మన టెక్స్ట్ ఫైల్లో రాయాలంటే మనకు 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఆఫ్ స్ట్రింగ్, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి రైట్ లైన్స్ ఆఫ్ లైన్స్. ఈ 2 మెథడ్స్ ని బేస్ చేసుకొని ఒక డాటాని మనము ఒక టెక్స్ట్ ఫైల్లో రాస్తాం. నేను ఒక ప్రోగ్రామ్ ని ఈ 2 మెథడ్స్ ని బేస్ చేసుకొని మనము ఒక ప్రోగ్రామ్ ని ఒక VS Code లో రన్ చేసి మీకు క్లారిటీగా అర్థమయ్యేలా నేను చూపిస్తా. సో వెయిట్. మనము ఒక క్యారెక్టర్ డాటాని ఒక టెక్స్ట్ ఫైల్ నుంచి ఎలా రీడ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాటాని మనం టెక్స్ట్ ఫైల్ నుంచి రీడ్ చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ హియర్ we need to write the same file name. You have to open, then we are writing ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే ఒక టెక్స్ట్ ఫైల్ నుంచి ఒక డాటాని రీడ్ చేస్తుంది. సో దట్
purpose I am here used as a read mode operation. Then I am creating a data, then I am reading that particular data. After that I am here like printing data. Then after I am closing that particular file after reading. ఇక్కడ నేను ఎప్పుడైతే సేవ్ చేసి రన్ చేస్తానో ఇక్కడ సేమ్ అంటే నేను ఒక డాటాని ఏదైతే టెక్స్ట్ ఫైల్లో స్టోర్ చేసినో ఆ పర్టికులర్ డాటాని నేను రీడ్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను రీడ్ మెథడ్ ని వాడినో ఆ రీడ్ మెథడ్ ని వాడంగానే లైక్ నేను ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో ఆ డాటాని ఆ ఏదైతే డాటా టెక్స్ట్ ఫైల్ లో ఉందో అది నాకు ఇక్కడ అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. లైక్ నేను ఏమైతే డాటా ఇక్కడ స్టోర్ చేస్తాను లైక్ సిద్ధార్థ పైథాన్ డెవలపర్ అని ఇక్కడ నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అయింది. లైక్ మనం ఒక 10 క్యారెక్టర్స్ ని ఆ టెక్స్ట్ ఫైల్ నుంచి రీడ్ చేయాలంటే లైక్ here we have to give as a 10, then after we have to save that file, then after we have to run. అంటే మళ్ళీ నేను ఏదైతే స్టోర్ చేసిన అంటే 10 క్యారెక్టర్స్ అనేది వచ్చినాయి అంటే నేను ఏవైతే ఆ లిస్ట్ లో లైక్ ఇక్కడ లిస్ట్ లో నేను ఒక స్టోర్ చేసిన లైక్ డాటాని సిద్ధార్థ అనే నేమ్ లో నాకు 10 వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో నేను ఆ 10 వర్డ్స్ ని రీడ్ చేస్తున్నా ఇక్కడ. సో నాకు అవుట్పుట్ లో ఇక్కడ సిద్ధార్థ అని ప్రింట్ అయింది. ఎందుకంటే నేను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చింది అనుకో నా నేమ్ లోని లైక్ ఏవైతే వర్డ్స్ లిస్ట్ లో కావచ్చు నేనైతే డాటాని నా ఫైల్లో స్టోర్ చేసినో టెక్స్ట్ ఫైల్లో ఆ డాటాలో నేను రీడ్ చేస్తున్నా ఎన్ని వర్డ్స్ కావాలో ఎన్ని లైన్స్ కావాలో. అంటే నేను నాకు వర్డ్స్ కావాలి అంటే బేసికల్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ రీడ్ మోడ్ ఆపరేషన్ ఫర్ రీడింగ్ ద డాటా. ఇక్కడ నేను ఎప్పుడైతే 5 అని ఇచ్చి సేవ్ చేస్తానో నాకు ఇక్కడ సిద్ అని వచ్చింది. అంటే మీన్స్ హియర్ అంటే వర్డ్స్ అనేవి ఇక్కడ మనకు కావాల్సిన వర్డ్స్ అనేవి మనం ఏదైతే డేటా స్టోర్ చేసినామో ఇక్కడ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అగైన్ సేవింగ్ రన్. ఇక్కడ నేను 9 ఇస్తా. ఎప్పుడైతే నేను సేవ్ చేసి రన్ చేస్తానో ఇక్కడ నాకు సిద్ధార్థ్ అని ప్రింట్ అయింది. అంటే ఏం లేదు ఏదైతే మన డాటాని మన టెక్స్ట్ ఫైల్ లో స్టోర్ చేసినామో ఆ పర్టికులర్ డాటాలో ఉన్న వర్డ్స్ అనేవి మనము రీడ్ చేస్తున్నాం. సో బై యూజింగ్ దిస్ రీడ్ మెథడ్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ హౌ టు రీడ్ ఏ డాటా ఫ్రమ్ ద టెక్స్ట్ ఫైల్. తర్వాత మనము ఆ డాటా వీ కెన్ ఆల్సో రీడ్ ద డాటా లైన్ బై లైన్. మనము ఆ డాటాని ఏదైతే స్టోర్ చేసినామో టెక్స్ట్ ఫైల్లో ఆ డాటాని మనము లైన్ బై లైన్ రీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇస్ వన్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ హౌ టు రీడ్ ఏ డాటా లైన్ బై లైన్. మళ్ళీ సేమ్ నేను ఓపెన్ చేస్తున్నా నా ఫైల్ నేమ్ ఇచ్చిన ఇక్కడ. తర్వాత నేను ఇక్కడ విచ్ పర్పస్ ఐఎమ్ opening that file for reading purpose, right? After నేను ఒక లైన్ బై లైన్ ప్రోగ్రామ్ ని రీడ్ చేయాలి. సో లైన్ 1 క్రియేట్ చేసి f.read line తర్వాత నేను ప్రింట్ చేయాలి. సో ప్రింట్ లైన్ 1 తర్వాత నేను లైన్ 2 ని రీడ్ చేయాలి. సో దట్ పర్పస్ ఐ am created as a line 2. తర్వాత నేను సెకండ్ లైన్ ని రీడ్ చేస్తున్నా. ఆఫ్టర్ ఐ am printing again line 2 తర్వాత నేను లైన్ 3 ని కూడా రీడ్ చేయాలి. సో దట్ పర్పస్ I am writing read line of, then after I am printing line 3 n equals to why I am here used because to print it in a ఒక లైన్ లో ప్రింట్ అవ్వాలి అని నేను ఒక ఎండ్ అనే వాడిని యూజ్ చేసిన. ఎప్పుడైతే నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తానో లైక్ మనము ఈ ఫైల్ ని రీడ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం క్లోజ్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తానో లైక్ లైన్ ప్రింట్ లైన్
సారీ here we have to give ఎప్పుడైతే నేను సేవ్ చేసి రన్ చేస్తానో నాకు ఇక్కడ సిద్ధార్థ్ పైథాన్ డెవలపర్ అని మనకు అంటే నేను ఇక్కడ ఏదైతే డేటా రాసినో లైక్ లిస్ట్ లో సిద్ధార్థ పైథాన్ డెవలపర్ అంటే నేను ఒక లైన్ ని రీడ్ చేస్తా ఒక డేటా ఏదైతే మనం టెక్స్ట్ ఫైల్ లో స్టోర్ చేసినామో నాకు లైన్ 1 ఏది ఉందంటే ఇక్కడ లైన్ 1 సిద్ధార్థ అని ఉంది అంటే ఇక్కడ స్లాష్ న్యూ లైన్ ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ నేను లైన్ 2 అని ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో ఇక్కడ లైన్ 2 అని ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ పైథాన్ అని ఇక్కడ డిస్ప్లే అయింది ఎప్పుడైతే లైన్ 3 ని ప్రింట్ చేస్తానో లైక్ లైన్ 3 ని ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ డెవలపర్ అని ప్రింట్ అయింది సో దిస్ ఈస్ రిగార్డింగ్ హౌ టు రీడ్ ద డేటా లైన్ బై లైన్ ఇప్పుడు మనము టు రీడ్ ఆల్ లైన్స్ ఇన్ టు ద లిస్ట్ అంటే ఏదైతే లిస్ట్ లో మనం ప్రిపేర్ చేసినామో అన్ని లైన్స్ రీడ్ చేయాలంటే మనకి లైన్స్ అనే ఒక మెథడ్ అనేది ఉంది సో రీడ్ లైన్స్ అనే ఒక మెథడ్ ఉంది అన్ని లైన్స్ ఏదైతే డేటాలో మనం ఏదైతే లిస్ట్ లో స్టోర్ చేసినామో అవన్నిటిని మనం ప్రింట్ చేయాలి సో దట్ పర్పస్ వీ హ్యావ్ ఏ వన్ రీడ్ లైన్స్ ఆపరేషన్ తర్వాత here is one a program regarding how to read all lines ఇక్కడ సేమ్ అంతే ఒక ఫైల్ నేమ్ ఇస్తున్నా like my name then after we have to read that particular file right then after I am creating a data as a lines then after I am particularly reading that all lines f dot read lines అంటే నేను ఆ డాటా ఏదైతే లిస్ట్ లో స్టోర్ చేసిందో ఆ పర్టికులర్ డాటాని మొత్తాన్ని రీడ్ చేయాలి సో రీడ్ లైన్స్ మెథడ్ ని వాడినా ఫర్ లైన్ ఫర్ I in లైన్స్ ఎప్పుడైతే ప్రింట్ చేయ ఫర్ లూప్ ని వాడిన ఇక్కడ పర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్ ఎప్పుడైతే నేను ప్రింట్ చేస్తానో లైక్ సారీ వి నీడ్ టు ఇయద్దు ఆ కొటేషన్ మార్క్ ఎప్పుడైతే నేను ప్రింట్ చేస్తానో లైక్ ప్రింట్ చేసిన తర్వాత మనం పర్టికులర్ ఫైల్ ని మనం క్లోజ్ చేయాలి సో we need to close a file then after save that file then we have to run that file here we have to give lines right oh sorry here we have to give I right ఎప్పుడైతే రన్ చేస్తానో నాకు ఇక్కడ సేమ్ ఏదైతే డాటా నేను లిస్ట్ లో స్టోర్ చేసిందో ఆ పర్టికులర్ డాటా అనేది మొత్తం నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది ఎందుకు డిస్ప్లే అవుతుంది అంటే నేను ఒక రీడ్ లైన్స్ అనే మెథడ్ ని యూజ్ చేసి అన్ని డాటాని ఏదైతే లిస్ట్ లో స్టోర్ చేసిందో ఆ పర్టికులర్ డాటాని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా ఈ రీడ్ లైన్స్ మెథడ్ ని వాడి నేను అంతా ఏమైతే క్రియేట్ చేసిందో అదంతా నేను లైన్ మొత్తం అన్ని లైన్స్ ని రీడ్ చేస్తున్నా సో దిస్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ హౌ టు రీడ్ ఆల్ లైన్స్ ఇన్ ద లిస్ట్ మనము ఒక స్పెసిఫిక్ లైన్ ని రీడ్ చేయాలనుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వి నీడ్ టు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పెసిఫిక్ లైన్ ని రీడ్ చేయాలనుకున్నాం అనుకో ఫర్ స్పెసిఫిక్ లైన్ ని రీడ్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ పర్టికులర్ గా మన ఫైల్ ని ఓపెన్ చేద్దాం విత్ ఓపెన్ ఫైల్ giving my name then after we have to reading right after we have to print that specific line right for that purpose I am here reading that particular line we no need to give here quotation mark we are reading నేను ఒక థర్డ్ లైన్ ని రీడ్ చేస్తున్నా ఇక్కడ నేను మళ్ళీ ప్రింట్ చేసి ఆ లైన్ ని రీడ్ చేయాలి సో నేను రీడ్ లైన్ మెథడ్ ని వాడుతున్నా ఇక్కడ తర్వాత నేను మళ్ళీ ఫోర్త్ లైన్ ని రీడ్ చేయాలి ఫోర్త్ లైన్ ని రీడ్ చేస్తున్నా లైక్ రీడ్ ఆఫ్ 4
తర్వాత నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నా f డాట్ రీడ్ లైన్ ఆఫ్ no need to give here. తర్వాత నేను రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో నాకు ఆ రిమైనింగ్ డేటా అనేది ప్రింట్ అయిపోవాలి. సో దట్ పర్పస్ ఐఎమ్ హియర్ ప్రింటింగ్ దట్ లైక్ రిమైనింగ్ డేటా ఏముంది అని ప్రింట్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తానో లైక్ ఆఫ్టర్ స్పెసిఫిక్ డేటా రీడ్ చేయాలంటే నేను f డాట్ రీడ్ ని మళ్ళీ వాడాలి మెథడ్ని f డాట్ రీడ్. then after we need to save that particular file. ఎప్పుడైతే నేను రన్ చేస్తానో రిమైనింగ్ డేటా ఏముంది డెవలపర్ అని వచ్చింది, లైక్ పైథాన్ డెవలపర్ అని వచ్చింది. అంటే మనం స్పెసిఫిక్ డేటాని రీడ్ చేస్తున్నాం. అంటే మనకు ఒక లిస్ట్ ఇక్కడ మనం ఏం చేసినామంటే స్పెసిఫిక్ డేటాని రీడ్ చేస్తున్నాం ఆ డేటా లిస్ట్ నుంచి. అంటే నేను ఇక్కడ రీడ్ లైన్ మెథడ్ ని వాడి లైన్ 3 ఏదైతే ఉందో నాకు ఇక్కడ లైన్ 1 లైన్ 2 లైన్ 3 అని ప్రింట్ చేస్తే సపరేట్ వచ్చింది. ఇక్కడ స్పెసిఫిక్ డేటా రీడ్ చేస్తున్నా కాబట్టి నేను థర్డ్ లైన్ రీడ్ చేస్తున్నా. నాకు ఇక్కడ లిస్ట్ లో థర్డ్ లైన్ ఏది ఉంది డెవలపర్ అని ఉంది. నాకు ఇక్కడ అవుట్పుట్ లో డెవలపర్ అని ప్రింట్ అయింది. నాకు ఫోర్త్ లైన్ ని నేను మళ్ళీ ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో లైక్ నా ఫోర్త్ లైన్ అనేది నాకు ఈ లిస్ట్ లో లేదు. సో మనకి ఇక్కడ లిస్ట్ లో థర్డ్ లైన్ వరకే ఉంది కాబట్టి నాకు థర్డ్ లైన్ ఒకటే ప్రింట్ అయింది, ఎందుకంటే నేను థర్డ్ లైన్ ప్రింట్ చేసిన కాబట్టి. ఫోర్త్ లైన్ లేదు కాబట్టి నాకు ఇక్కడ అవుట్పుట్ లో ఫోర్త్ లైన్ అనేది ప్రింట్ కాలేదు. సో దిస్ ఈస్ రిగార్డింగ్ హౌ టు రీడ్ ఏ స్పెసిఫిక్ లైన్. మనము ఈ విత్ స్టేట్మెంట్ ని ఈ మనము ఫైల్లో ఎలా వాడతామో యూజ్ చేస్తాం. అంటే మనం ఈ విత్ స్టేట్మెంట్ ని ఫైల్లో ఎందుకు వాడతామంటే మనం ఒక పర్టికులర్ ఫైల్ ని ఓపెన్ చేయాలనుకుంటే మనము ఒక ఫైల్ ఓపెన్ అనుకున్నప్పుడు ఈ విత్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అంటే ద విత్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ వైల్ ఓపెనింగ్ ద ఫైల్. అంటే ఎప్పుడైతే మన ఫైల్ ని ఓపెన్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ విత్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అంటే వీ కెన్ యూజ్ దిస్ గ్రూప్ ఫైల్ ఆపరేషన్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ ఏ బ్లాక్. అంటే ఏవైతే గ్రూప్ ఫైల్ ఆపరేషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ లో మనం స్టోర్ చేస్తున్నాం. ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఇట్ టేక్ కేర్ వైల్ క్లోజింగ్ ఏ ఫైల్. అంటే ఈ విత్ స్టేట్మెంట్ ని యూజ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏది ఉంది అంటే మనం ఒక ఫైల్ ని ఓపెన్ చేసిన పర్టికులర్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసినాం ఈ ఫైల్లో. అంటే ఒక ఫైల్ ని ఓపెన్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసిన తర్వాత మనం ఆ డేటాని మళ్ళీ ఆ ఫైల్ ని మనం క్లోజ్ చేసిన తర్వాత ఆ ఫైల్ ని మనము ఒక ప్రాపర్ మేనర్ గా ఈ విత్ స్టేట్మెంట్ అనేది వాడడం వల్ల ఒక ప్రాపర్ మేనర్ గా ఈ ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఈస్ వన్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ అబౌట్ హౌ we are using this with statement in file. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ here is one code regarding like with statement. అంటే మనము ఫైల్ ని ఓపెన్ చేసేటప్పుడు విత్ స్టేట్మెంట్ ని వాడతాం. హియర్ నేను ఒక ఫైల్ ని ఓపెన్ చేస్తున్నా. ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే ఒకటి డేటా నీడ్ చేస్తుంది. ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు నేను విత్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నా. హియర్ ఐఎమ్ ఓపెనింగ్ ద ఫైల్ బై యూజింగ్ దిస్ విత్ స్టేట్మెంట్. ఎప్పుడైతే నేను లైక్ నా ఫైల్ నేమ్ ఇస్తాను, ఫైల్ నేమ్ ఇచ్చిన ఆఫ్టర్ దట్ I have to give which operation. Particularly I am writing a data, right, as a sf. తర్వాత నేను ఎప్పుడైతే ఒక డేటాని రాస్తున్న డేటాని ఏమనంటే లైక్ సిద్ధార్థ అని ఇచ్చి ఒక న్యూ లైన్ ఇచ్చిన. అంటే తర్వాత నేను రైట్ ఆఫ్ సిద్ధార్థ గేమ్ డెవలప్ అని ఇస్తా. ఎఫ్ డాట్ అయితే నేను సిద్ధార్థ గేమ్ డెవలపర్ అని ఇచ్చి
ఎప్పుడైతే నేను చెక్ చేస్తుంది ఇక్కడ ఒక కండిషన్ ఏమంటే లైక్ ఈ ఫైల్ క్లోజ్ అయిందా, ఈస్ ఫైల్ క్లోజ్ ఆర్ నాట్, అప్పుడు ఆ ఫైల్ క్లోజ్ అయిందా కాలేదా అని అన్నప్పుడు మనం ఈ క్లోజ్డ్ మెథడ్ ని వాడతాం. తర్వాత నేను మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తా, లైక్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ ఫైల్ అండ్ ఆఫ్టర్ అండ్ దీన్ని మళ్ళీ సేవ్ చేద్దాం, కాపీ చేద్దాం, కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఎప్పుడైతే నేను ఇక్కడ మళ్ళీ సేవ్ చేసి రన్ చేస్తానో ఇక్కడ నాకు ఇక్కడ మనము విత్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. అంటే ఒక ఫైల్ ని ఓపెన్ చేసేటప్పుడు ఐఎమ్ యూజింగ్ దిస్ విత్ స్టేట్మెంట్ వైల్ ఓపెనింగ్ ద ఫైల్, ఐఎమ్ క్రియేటింగ్ ఎ ఫైల్ విత్ ఎ నేమ్ సిద్ధార్థ, హియర్ ఐఎమ్ రైటింగ్ ఏ డాటా టు ద టెక్స్ట్ ఫైల్ యాజ్ ఏ ఎఫ్ అనే వేరియబుల్ గా రాస్తున్నా. లైక్ ఎఫ్ డాట్ రైట్ సిద్ధార్థ అంటే ఒక డాటాని రాస్తున్నా సిద్ధార్థ అని, గేమ్ డెవలపర్ అని రాస్తున్నా, లైక్ ఇంకో డాటా రాసిన, ఇంకో డాటా డెవలపర్ అని రాసిన. ఎప్పుడైతే నేను ప్రింట్ చేస్తానో ఈ ఫైల్ అనేది క్లోజ్ అయిందా కాలేదని కండిషన్ చెక్ చేస్తానికి ఎఫ్ డాట్ క్లోజ్ అని రాసి ఆ ఫైల్ ని క్లోజ్ చేసిన. ఇక్కడ నేను లైక్ ఈ ఫైల్ ఈస్ క్లోజ్డ్ అంటే ఈ ఫైల్ అనేది క్లోజ్ అయిందా అంటే ఎస్ ఇట్ ఈస్ క్లోజ్డ్. సో ఇక్కడ నాకు ట్రూ అని డిస్ప్లే అయింది. ఒకవేళ ఫైల్ క్లోజ్ కాకపోతే నాకు ఇక్కడ ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ here I am again save it and run. సో నాకు ఇక్కడ ట్రూ అని డిస్ప్లే అవుతుంది, అంటే ఆ ఫైల్ అనేది క్లోజ్ అయిందా కాలేదా అని చెక్ చేసిన నేను అక్కడ కండిషన్ ని. అంటే బులియన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ ఫైల్ అనేది క్లోజ్ అయితే క్లోజ్ అని అంటే ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ట్రూ అని డిస్ప్లే ఇస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అని డిస్ప్లే ఇస్తుంది. మనకి టూ మెథడ్స్ ఉన్నాయి, మనకు టూ మెథడ్స్ ని మనము ఈ ఫైల్లో యూజ్ చేస్తాం. ఆ టూ మెథడ్స్ ఏమంటే లైక్ సీక్ అండ్ టెల్ మెథడ్ అని రెండు మెథడ్స్ ఉన్నాయి మనకి, సీక్ అండ్ టెల్ మెథడ్స్. ఇక్కడ మనము సీక్ అండ్ టెల్ మెథడ్స్ ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇక్కడ టెల్ మెథడ్ యూజ్ ఫస్ట్ చూసుకుందాం. టెల్ మెథడ్ అంటే ఏంటో, లైక్ టెల్ మెథడ్ ఎందుకంటే టెల్ మెథడ్ అంటే ఏం లేదండి, using the tell method to return the current position of the cursor. అంటే మనము ఒక ఈ టెల్ మెథడ్ ని యూజ్ చేసి ఒక కరెంట్ కర్సర్ యొక్క పొజిషన్ అనేది ఎక్కడ ఉందో ఈ టెల్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఈ టెల్ మెథడ్ అనేది ఆ కరెంట్ కర్సర్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది. అంటే ఏం లేదు, మన సిస్టమ్ కి చెప్తున్నా ఏమంటే కెన్ యూ టెల్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ ద కర్సర్ అంటే నువ్వు ఆ కరెంట్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందో చెప్తావా అని ఈ సిస్టమ్ అడుగుతున్నాం బై యూజింగ్ దిస్ టెల్ మెథడ్. అప్పుడు ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఇండెక్సింగ్ అంటే ఆ పర్టికులర్ ఈ టెల్ మెథడ్ వాడడం వల్ల అది సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇండెక్సింగ్ ని బేస్ చేసుకొని మనకు ఆ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందో మనకు చెప్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇస్ వన్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద టెల్ మెథడ్, లైక్ ఐ ఆమ్ ఓపెనింగ్ దట్ పర్టికులర్ ఫైల్ యాజ్ ఏ సిద్ధార్థ after that here I am reading that particular file, right? After that నేను ఎప్పుడైతే ప్రింట్ చేస్తున్నానో ఆ కరెంట్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందో చెక్ చేస్తుంది ఎఫ్ డాట్ టెల్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉంది నాకు చెప్పు. సో ఆఫ్టర్ దట్ అగైన్ I am printing can you please read the line 2 and print చేస్తా, like f dot read of line 2 read చేస్తున్నా. ఇక్కడ నేను తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ప్రింట్ చేస్తున్నా, లైక్ కరెంట్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉంది కాస్త చూసి చెప్పవా అని. లైక్ ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ లైన్ 3 ని మళ్ళీ ప్రింట్ చేసిన. నేను మళ్ళీ ఎప్పుడైతే అడుగుతున్నా ఈ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందో ఫైనల్ నాకు చెప్పు, సో ప్లీజ్ టెల్ ద కరెంట్ కర్సర్ పొజిషన్ అని అడిగి ఇక్కడ నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తానో ఇక్కడ చూద్దాం మనము, లైక్
ఇక్కడ f.tel అంటే ఈ టెల్ మెథడ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందో తెలుసుకుందందుకు ఈ మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే నేను ఎప్పుడైతే రీడ్ లైన్ 2 అంటే టెల్ మెథడ్ ఎందుకు అంటే కరెంట్ కర్సర్ పొజిషన్ 0 పొజిషన్ కాడ ఉంది, 0 ఇండెక్సింగ్ కాడ స్టార్ట్ అవుతుంది. సో నాకు ఇక్కడ 0 అని డిస్ప్లే అయింది. ఎప్పుడైతే నేను రీడ్ సెకండ్ లైన్ అని ప్రింట్ చేస్తానో అంటే నా లిస్ట్ లో మనం ఏదైతే 3 డేటాని స్టోర్ చేసినాం లైక్ సిద్ధార్థ పైథాన్ డెవలపర్. సిద్ధార్థ అనే నేమ్ లో 2 వర్డ్స్ ఏంటి SI. సో నాకు ఇక్కడ SI అనేది ఏంటిది లైక్ ఏ వర్డ్ 2 వర్డ్స్ రైట్. హియర్ ఇట్ డిస్ప్లేస్ యాజ్ ఏ 2 అంటే కరెంట్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉంది 0 1 అంటే ఇక్కడ 1 2 అంటే ఇక్కడ 2 అని డిస్ప్లే అయింది ఇక్కడ వర్డ్స్. ఎప్పుడైతే నేను టెల్ మెథడ్ ని యూజ్ చేసి మళ్ళీ థర్డ్ లైన్ రీడ్ చేస్తున్నా అంటే మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత 0 1 అంటే 2 1 2 3 మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రీడ్ చేస్తున్నా DDH అంటే ఇక్కడ నాకు DDH అని ప్రింట్ అవుతుంది. లైక్ ఇక్కడ నుంచి చూసుకుంటే కరెంట్ కర్సర్ పొజిషన్ 1 2 3 4 5 అంటే నాకు ఇక్కడ 5 అని డిస్ప్లే అయింది. అంతకన్నా ముందు నేను ఎన్ని వర్డ్స్ డిస్ప్లే అంటే నాకు 3 వర్డ్స్ కావాలి అని నేను రీడ్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ 3 వర్డ్స్ అని డిస్ప్లే అయినాయి ఎందుకంటే ఇక్కడ వరకు ఎండ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాయి 1 2 3. సో DDH అని డిస్ప్లే అయినాయి అవుట్పుట్ లో. ఇక్కడ కరెంట్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందా అంటే S నుంచి స్టార్ట్ అయ్యి H వరకు క్లోజ్ అయింది అంటే 1 2 3 4 5 అని డిస్ప్లే అయింది అవుట్పుట్ లో. సో దిస్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ ది టెల్ మెథడ్. మనకు సీక్ మెథడ్ అని కూడా ఉంది. ఇక్కడ సీక్ మెథడ్ అంటే ఏం లేదు. హియర్ సీక్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద కర్సర్ టు ద స్పెసిఫైడ్ లొకేషన్. అంటే ఈ సీక్ మెథడ్ వాడడం వల్ల మనం ఒక కర్సర్ ని మనం స్పెసిఫై చేసుకున్న లొకేషన్ లకి మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనము టెల్ మెథడ్ ని వాడి ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో కరెంట్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందో అని అప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ 0 పొజిషన్ ఇక్కడ ఉందని చూపించింది అనుకో, మనం ఎప్పుడైతే సీక్ మెథడ్ ని వాడి ఎప్పుడైతే ముందే మనం ఒక స్పెసిఫైడ్ లొకేషన్ ని ప్రిపేర్ చేసుకొని ఎప్పుడైతే మళ్ళీ ప్రింట్ చేస్తామో అప్పుడు ఇది 0 పొజిషన్ నుంచి వెళ్ళి మనం స్పెసిఫై చేసుకునే పొజిషన్ లోకి షిఫ్ట్ అవుతుంది. కర్సర్ పాయింటర్ అనేది షిఫ్ట్ అవుతుంది 0 పొజిషన్ నుంచి వెళ్ళి మనం స్పెసిఫై చేసుకున్న పొజిషన్ కి ఈ కర్సర్ పాయింటర్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ ద హౌ ద సీక్ మెథడ్ వర్క్స్. నౌ ఐ యామ్ షోయింగ్ ద హౌ ద సీక్ మెథడ్ వర్క్స్. నేను ఒక ప్రోగ్రామ్ చూపిస్తా ఈ సీక్ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ క్రియేటింగ్ ఏ డాటా వేరియబుల్ as a data. After I am writing a random as all the students are legends. After that we need to for example if right we have to open a file right. After that we need to open a file. For example f is equals to open file name as Siddhartha, and again after that we need to give a file mode right. File mode as file name mode as W which is RPS mode operation, which is used to read and write a file. Then after that I am writing a f.write as a data. After that I am writing that I am using this with statement with open same as this file name Siddhartha. ఇక్కడ మనము మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ మనము ఫైల్ నేమ్ ఇక్కడ డాటా ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఫైల్ ని ఓపెన్ చేస్తున్నా. ఫైల్ అనే సిద్ధార్థ అనే ఫైల్ నేమ్ తోటి ఇక్కడ ఆర్పిఎస్ మోడ్ ఆపరేషన్ ఎందుకు వర్క్ అవుతుంది అంటే ఒక ఫైల్ ని రీడ్ చేస్తుంది, ఒక ఫైల్ లో ఏదైనా డాటా రాస్తుంది యూజ్ అవుతుంది. ఇక్కడ f.write data అంటే డాటాని రాస్తున్నా అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్పిఎస్ మోడ్ ఆపరేషన్ ని యూజ్ చేస్తున్నా. ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నా యాజ్ ఎఫ్ అండ్ ఇచ్చి తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఒక టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నా. అంటే ఒక టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు f.read అని ఒక ర్యాండమ్ గా ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నా ఆ టెక్స్ట్ ని ప్రింట్ చేయాలి కదా. సో ఆ టెక్స్ట్ ని నేను ఇక్కడ ప్రింట్ చేసిన
పిన్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే కరెంట్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందో చెక్ చేయాలి కదా. ద కరెంట్ కర్సర్ పొజిషన్ ఇక్కడ ఉందో చెక్ చేస్తానికి నేను ఈ టెల్ మెథడ్ ని వాడుతున్నా. లైక్ f.tell అంటే ఈ f.tell మెథడ్ అనేది పొజిషన్ ఎక్కడ ఉందో కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందో డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్ లో. మళ్ళీ నేను f.seek అని వాడుతున్నా. f.seek మెథడ్ ని వాడి మనం ఒక లొకేషన్ ని స్పెసిఫై చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లొకేషన్ స్పెసిఫై 17 ఇచ్చిన. ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తున్నా కరెంట్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందో ప్రింట్ చేయాలి కదా. సో దట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ దిస్. సో నేను మళ్ళీ ఇది కాపీ చేసి పిన్ చేయాలి కదా ఎక్కడ ఉన్న పొజిషన్ తెలుసుకుంటుంది. సో పిన్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తున్నా ఈ f.write ఇక్కడ నేను f. మళ్ళీ రాయాలి. అంటే ఈ డాటా ఏదో రాసిందో ఆ డాటాలో నేను ఒక వర్డ్ ని చేంజ్ చేయాలి. లైక్ లెజెండ్ స్పేస్ లో నేను జెమ్స్ రాయాలనుకుంటున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డాటాలో ఉన్నది నేను జెమ్స్ రాయాలి అని అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో జెమ్స్ రాయాలనుకుంటే గిట్ట కనుక నేను మళ్ళా జెమ్స్ రాసిన తర్వాత కరెంట్ కర్సర్ పొజిషన్ అనేది ఒక స్పెసిఫిక్ లొకేషన్ కి షిఫ్ట్ అవుతుంది. సో దట్ పర్పస్ ఐఎమ్ గివింగ్ ద కరెంట్ కర్సర్ position as a 0. After that we have to again give as a text, right? Again we have to give as a text. We have to copy this and we have to paste it here. ఇక్కడ మనము టెక్స్ట్ ని ప్రింట్ చేయాలి కరెక్ట్. కానీ అంతకన్నా ముందు మనం ఇక్కడ కరెంట్ కర్సర్ పొజిషన్ ఆర్ ఇక్కడ మనం ఏం చేయాలంటే మాడిఫైడ్ డాటా అంటే డాటా ఆఫ్టర్ ద మోడిఫికేషన్ అని ఒకటి ప్రింట్ చేయాలి. నార్మల్ డాటా లైక్ ఆఫ్టర్ ద మోడిఫికేషన్ డాటా మాడిఫై చేసిన తర్వాత ఏమైంది. లైక్ ఇక్కడ మనము తర్వాత అలా ప్రింట్ చేసిన తర్వాత లైక్ మనం ఏం చేస్తున్నాం మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. లైక్ టెక్స్ట్ ని ప్రింట్ చేస్తున్నాం. లైక్ టెక్స్ట్ అని ప్రింట్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఇండెంటేషన్ అని చూపిస్తుంది. సో చెప్పుకోవాలి. సో ఇక్కడ మనము ఎప్పుడైతే సేవ్ చేస్తామో సేవ్ చేసి రన్ చేస్తామో సో మనకి ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ ఆర్ లెజెండ్స్ ఆల్ ద కరెంట్ కర్సర్ పొజిషన్ అనేది ఇక్కడ మనము చూపించినప్పుడు కరెంట్ కర్సర్ పొజిషన్ 28 అని డిస్ప్లే చేసింది. నేను మళ్ళీ సీక్ మెథడ్ ని వాడి పొజిషన్ ని చూస్తే 28 నుంచి పొజిషన్ నాకు ఇక్కడ 17 కి వచ్చింది సీక్ మెథడ్. అంటే అది కరెంట్ కర్సర్ పొజిషన్ టెల్ మెథడ్ వాడినప్పుడు 28 ఉన్నప్పుడు చూపించింది, మళ్ళీ అది తగ్గింది అంటే 17 పొజిషన్ కి వచ్చింది అని చూపిస్తుంది. ఆ తర్వాత మాడిఫికేషన్ జరిగిన తర్వాత నాకు అలా ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ లెజెండ్స్ అంటే ఆల్ ద లెజెండ్స్ ఆర్ అని ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ లెజెండ్స్ కదా. సో ఆ ప్లేస్ లో నాకు లెజెండ్స్ అనే ప్లేస్ లో నాకు జెమ్స్ అనేది రిప్లేస్ అయింది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ ది హౌ ద సీక్ మెథడ్ వర్క్స్. దెన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది హౌ టు చెక్ ఏ పర్టికులర్ ఫైల్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అంటే పర్టికులర్ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయిందా కాలేదా అని ఎలా చెక్ చేస్తామంటే మనకి ఒక we can use a library to get information about files in our computer. అంటే మనకి OS లైబ్రరీ అనే ఒకటి మాడ్యూల్ అనేది ఉంది. ఆ OS మాడ్యూల్ లైబ్రరీని వాడి మనం ఆ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయిందా కాలేదా అని చెక్ చేస్తాం. సో మనము ఆ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయిందా కాలేదా అని చెక్ చేస్తానికి మనకు ఒక బిల్ట్-ఇన్ అందులోనే ఒక మెథడ్ అనేది ఉంది. ఇస్ ఫైల్ ఫంక్షన్ అనేది సబ్ మాడ్యూల్. అది ఇస్ ఫైల్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయిందా కాలేదా అని చెక్ చేస్తుంది. సో ఇప్పుడు నేను దానికి ఒక కోడ్ రాసి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ దట్ పర్పస్ వీ హావ్ టు ఇంపోర్ట్ OS యాజ్ ఏ సిస్టమ్, రైట్? మనం OS అనే లైబ్రరీ సిస్టమ్ నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. లైక్ నేను ఏం చేస్తున్నా ఒక ఫైల్ ఇవ్వాలి కదా. ఆ ఫైల్ ని ఎంటర్ చేయంగా మన ఫైల్ ని మెయింటైన్ చేయగానే నాకు ఆ డేటా ఏమైతే రాసినామో ఆ డేటా అయితేనే అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలి. సో అందుకొరకు నేను ఫైల్ నేమ్ ఎంటర్ ఫైల్ నేమ్ అని ఇక్కడ ఇస్తున్నా. ఇక్కడ ఫైల్ నేమ్ కొట్టగానే మన డేటా ఏమైతే రాసినామో డేటా టెక్స్ట్ ఫైల్ లో అంత డిస్ప్లే అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా ఇఫ్ ఒకవేళ కనుక ఇఫ్ OS అనే లైబ్రరీ నుంచి వెళ్ళి
నేను ఏం చేస్తున్నా, isFile అంటే isFile సబ్ మాడ్యూల్ ని వాడి లైక్ నేను ఇక వేరియబుల్ అంటే ఫైల్ నేమ్ అంటే ఎప్పుడైతే ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తామో ఈ వేరియబుల్లో నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ప్రింట్ చేస్తున్నా ఫైల్ ని, లైక్ ఆ ఫైల్ ని ప్రింట్ చేస్తున్నా ఎందుకంటే అది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. ఎగ్జిస్ట్ కాకపోతే ఎల్స్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. ఫైల్ ఎగ్జిస్ట్ అయితే కనుక మనం ఏం చేస్తున్నాం అంటే ఎగ్జిస్ట్ అయితే ప్రింట్ చేయాలి అని, ఎగ్జిస్ట్ కాకపోతే మనం ఎల్ స్టేట్మెంట్ కి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్ట్ అయితే ఎల్స్, ఇఫ్ ఎగ్జిస్ట్ కాకపోతే మనం ఎల్ స్టేట్మెంట్ లోకి వెళ్తాం. ఎల్స్ అంటే అది కాకపోతే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అది ఎగ్జిస్ట్ కాకపోతే ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే ఫైల్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయితే మనం ఏం చేస్తామంటే మనం ఆ ఫైల్ ని ఓపెన్ చేస్తాం కదా, ఫైల్ ని ఓపెన్ చేసి లైక్ మనం ఏం చేస్తాం, రీడ్ చేస్తాం ఆ ఫైల్ ని బేసికల్ గా. ఇక్కడ ఆ ఫైల్ ఒకవేళ ఎగ్జిస్ట్ కాకపోతే కనుక మనము డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ లో ఇచ్చినాం. ఇక్కడ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కాకుంటే కనుక లైక్ ఇంకా నేను ఏం చేసిన అంటే మళ్ళీ ఏదైనా వేరియబుల్ ఇచ్చిన తర్వాత నేను సిస్టమ్ నుంచి ఎగ్జిస్ట్ అయిపోతా. ఒకవేళ అది ఫైల్ అనేది ఎగ్జిస్ట్ కాకపోతే మనం సిస్టమ్ నుండి ఎందుకు వేస్ట్ కదా. సో దట్ పర్పస్ ఐఎమ్ ఎండింగ్ ఫ్రమ్ దిస్ సిస్టమ్. ఆఫ్టర్ దట్ నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ప్రింట్ చేస్తున్నా, ఏమంటే లైక్ ప్రింట్ ద కంటెంట్ ఆఫ్ ద ఫైల్ ఈస్ అని రాస్తున్నా ర్యాండమ్ గా. రాసి మళ్ళీ ఏం చేస్తున్నా, కంటెంట్ యొక్క ఫైల్ యొక్క కంటెంట్ ర్యాండమ్ గా రాసి నేను ఒక డాటా రాస్తున్నా, ఏమంటే లైక్ ఇఫ్ డాటా ఈజ్ ఈక్వల్స్ టు ఆ డాటా రీడ్ చేయు అని, తర్వాత ఎఫ్ డాట్ రీడ్ అని రాసి డాటాని ప్రింట్ చేస్తున్నా బేసికల్ గా. లైక్ డాటా అని రాసి ప్రింట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాసిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే సో ఇక్కడ మనము ఇక్కడ అడుగుతుంది ఎంటర్ ద ఫైల్ నేమ్. నేను ఆ ఫైల్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే నా ఫైల్ నేమ్ ఇక్కడ నేను ఏమి ఇచ్చిన, సిద్ధార్థ అని ఇచ్చిన అప్పటి నుంచి. సో నేను ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో నా ఫైల్ నేమ్ లో ఎంటర్ చేయగానే ద కంటెంట్ ఆఫ్ ద ఫైల్ ఇస్ వచ్చి ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ జెమ్స్, అది జెమ్స్ అనే వాటితోటి ఎండ్ అవుతుంది. So this is regarding about the how the seek and tell method works. In this video I will explain how to open a file, how to close a file, how to write a data to the text file, and how to read a data from the text file. I will explain everything in this video. If you like this video, then don't forget to click on subscribe button. We will see in the next video. Till then, bye bye.